హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు గోధుమ కొబ్బరి బిస్కెట్స్ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ బిస్కెట్స్ ఇవి. సో వీటి ప్రిపరేషన్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్ల నెయ్యి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మీకు నెయ్యి ఇంకా కావాలి అనుకుంటే మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ నెయ్యి అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. సో ఇలా నేను ఇంకాస్త నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. నేను షుగర్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకున్నాను. సో 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు కొబ్బరి పొడి తీసుకున్నాను. సో కొబ్బరి పొడి కూడా 1 కప్పు వరకు తీసుకోవచ్చు. నేను 1/2 కప్పు తీసుకున్నాను. సో ఇంకా టేస్టీగా ఉంటాయి. సో ఇందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, టీ స్పూన్ సాల్ట్ తీసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో వాటర్ ఇట్లా ఏం యాడ్ చేయకముందే మనము వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండికి షుగర్ పౌడర్, కొబ్బరి పొడి, నెయ్యి అంతా బాగా కలిసిపోయేలా ఈ విధంగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. సో ఇంకా టేస్టీగా ఉండాలంటే మనం పాలు కూడా కలుపుకోవచ్చు. వాటర్కి బదులు పాలు కలుపుకోవచ్చు, లేదంటే ఇలా వాటర్ కూడా కలుపుకొని చేసుకోవచ్చు. సో పాలతో అయితే ఇంకా టేస్టీగా వస్తాయి. సో ఒకేసారి మొత్తం వాటర్ పోయకుండా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. పిండి పల్చగా కాకుండా చూసుకోవాలి. సో ఈ విధంగా చపాతీ ముద్దలు గట్టిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ మనం ఈ విధంగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనకు కావలసిన సైజుల్లో ఈ విధంగా చపాతీ ముద్దల్లా చేసుకొని ఈ విధంగా బిస్కెట్ షేప్లో మనం ఈ విధంగా ఒత్తుకోవాలి. సో మనం ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. సో మనం బేకింగ్ వేస్తాం కాబట్టి మనం ఇందులో వీటిని బేక్ చేసేటప్పుడు వీటి సైజ్ అనేది పెరుగుతుంది. సో కొంచెం చిన్నగా చేసుకుంటే మనకి సరిపోతుంది. సో ఈ విధంగా మనకు కావాల్సిన సైజుల్లో ఈ విధంగా బిస్కెట్ షేప్లో మనం ఈ విధంగా ప్రింట్ చేసుకోవాలి. సో మధ్యలో ఈ విధంగా చాక్తో ఘాట్లు పెట్టానండి. సో కొంచెం స్టైలిష్గా కనబడడానికి ఈ విధంగా ఘాట్లు పెట్టాను. సో మీకు రౌండ్ కాకపోతే స్క్వేర్ షేప్లో కూడా అలా కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టి ఇందులో స్టాండ్ కానీ ఒక చిన్న బౌల్ కానీ ఈ విధంగా బోలించాలి. సో ఈ విధంగా బోలించిన తర్వాత మనం రెడీ చేసుకునే బిస్కెట్స్ని దానిపై పెట్టాలి. ఒక 1/2 అవర్ తర్వాత మనకి బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. సో రెడీ కావాలంటే మనం మధ్యలో కూడా ఒకసారి చూసుకోవచ్చు. సో పూర్తిగా రెడీ అయిన తర్వాత ఈ విధంగా బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి. చూడండి ఇప్పుడు బిస్కెట్స్ ఎంత బాగా వచ్చాయో. సో ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి. ఇందులో కొబ్బరి పొడితో ఇంకా టేస్టీగా ఉంటాయి. సో మనకు మైదాకి బదులు గోధుమ పిండి యూజ్ చేసాం కాబట్టి సో హెల్త్ పరంగా కూడా చాలా మంచివి. సో గోధుమ పిండి కొబ్బరి బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి. ఈ బిస్కెట్స్ కనుక మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.